ఈరోజు లంచ్ తర్వాత ఈ వాదనలు మళ్ళా మొదలయ్యాయి నీట్ పేపర్ లీక్ సంబంధించి. చీఫ్ జస్టిస్ గారు మార్నింగ్ సెషన్లో కొన్ని ప్రశ్నలు అడిగారు అండ్ ఆ ప్రశ్నలకి సమాధానం అవి చెప్పారు, వాదనలు జరిగాయి. కాకపోతే ఎండ్ ఆఫ్ ద డే వరకు విచారణ పూర్తి కాలేదు. అందుకోసము ఇది సోమవారంకి పోస్ట్పోన్ చేశారు. సోమవారం పొద్దున్నే ఈ కేసు మళ్ళీ టేకప్ చేస్తామన్నారు చీఫ్ జస్టిస్ గారు. కాకపోతే ఆయన పదే పదే అన్నది ఏంటంటే సోమవారం నాడు ఏదో అటో ఇటో తేల్చాలి, సోమవారం వీ విల్ కమ్ టు ది ఎండ్ ఆఫ్ ద మ్యాటర్ బై మండే అని ఆయన అన్నారు. సో దానికన్నా ముందర ఒక వెరీ వెరీ సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్ ఏంటంటే చీఫ్ జస్టిస్ గారు ఎన్టీఏకి డైరెక్షన్ ఇచ్చారు. ఏం డైరెక్షన్ ఇచ్చారంటే ఫ్రైడే 5 PM లోపల వాళ్ళు సెంటర్ వైజ్ మార్క్స్ డిస్ట్రిబ్యూషన్ అన్నది పబ్లిష్ చేయాలి. అంటే రోల్ నంబర్స్ అవసరం లేదు, రోల్ నంబర్స్ కావాలంటే మీరు మాస్క్ చేయండి, స్టూడెంట్ డీటెయిల్స్ కావాలంటే మాస్క్ చేయండి, కానీ సెంటర్ వైజ్ ఆల్ ఓవర్ ద కంట్రీ సెంటర్ వైజ్ ఎలా వచ్చాయి మార్క్స్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంది అది మీరు పబ్లిష్ చేయాలన్నారు. సో దిస్ ఇస్ అ వెరీ వెరీ సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్. ఎందుకంటే ఎన్టీఏ ఇప్పటివరకు డేటా అన్నది చాలా షేర్ చేయలేదు. దానివల్ల పలు అనుమానాలు వస్తున్నాయి. ఐఐటి మద్రాస్ వాళ్ళు అనాలిసిస్ చేశారు, అనలిటిక్స్ ప్రొడ్యూస్ చేశారు, అంతా బాగానే ఉంది. కానీ ఈ అనాలిసిస్ అన్నది అండ్ డేటా డిస్ట్రిబ్యూషన్ అన్నది ఆల్ ఓవర్ ద కంట్రీ లేదు. ఈ ఇన్ఫర్మేషన్ పిటిషనర్స్ తరఫున న్యాయవాదికి లేదని పొద్దున్నే ఆయన మొదలుపెట్టారు. ఐఎమ్ స్టార్టింగ్ విత్ అ హ్యాండిక్యాప్, సో ఐ హ్యావ్ దిస్ డిఫికల్టీ అని పొద్దున్నుంచి ఆయన అంటున్నాడు. సో దానికి పర్హాప్స్ సమాధానంగా చీఫ్ జస్టిస్ గారు ఈరోజు బిఫోర్ ది ఎండ్ ఆఫ్ ద డే ఏమన్నారంటే ఇది మీరు పబ్లిష్ చేయాలి అన్నారు. సో ఒకవేళ అది పబ్లిష్ అయితే, ఒకవేళ అంటే అది పబ్లిష్ కావాలి, ఎందుకంటే 5 o'clock లోపల పబ్లిష్ చేయమన్నారు. పబ్లిష్ చేసిన తర్వాత ఐఎమ్ ష్యూర్ ఇట్ ఈస్ ఇన్ ది పబ్లిక్ డొమైన్. సో అందరూ అది అనలైజ్ చేసుకోవచ్చు, ఎవరంటే అది అనలైజ్ చేసుకోవచ్చు. అనలైజ్ చేసుకున్న తర్వాత అసలు ఏమైనా వైడ్ స్ప్రెడ్ డిస్ట్రిబ్యూషన్లో వైడ్ స్ప్రెడ్ మార్పులు ఏమైనా ఉన్నాయి, ఎక్కడైనా అడ్డగోలగా ఏదో సెంటర్లో మార్కులు ఎక్కువయ్యి ఇంకో సెంటర్లో మార్కులు తక్కువై ఇలాంటివి ఏమైనా ఉంటే మనకి తెలుస్తుంది. సో అది ఒకటి అన్నారు. రెండోది చీఫ్ జస్టిస్ గారు ఏమన్నారంటే పట్నా పోలీస్ రిపోర్ట్ ఏదైతే ఉందో, పట్నా పోలీస్ ఇన్వెస్టిగేషను ఆ రిపోర్ట్ ఒకటి సబ్మిట్ చేయమని చెప్పారు. దీనికి పూర్వము, దీనికన్నా ముందర ఆయన పిటిషనర్ తరఫున న్యాయవాదుల్ని పదే పదే అడిగారు, వాట్ ఈజ్ యువర్ బేసిస్, ఏమంటున్నారు మీరు, ఏమంటున్నారని 2-3 సార్లు అడిగారు. దానికి పిటిషనర్ తరఫున న్యాయవాది పెద్దగా సమర్థించుకోలేకపోయాడు. ఎందుకంటే మొదట ఏమన్నాడు, ఆ చైన్ ఆఫ్ కస్టడీ కరెక్ట్గా లేదన్నాడు. చైన్ ఆఫ్ కస్టడీ కరెక్ట్గా లేదంటే ఆ డీటెయిల్స్లోకి వెళ్ళారు. కానీ అది మళ్ళా ఏమైంది, తిప్పి ఏమవుతుంది, ఆ పట్నా హజారీబాగ్లోనే లీక్ అయింది, దాని తప్పితే బయట లీక్ అవ్వలేదు. అదే జడ్జి గారు అడిగారు. జడ్జి గారు ఏం అడిగారంటే వాట్ ఈస్ ది ఎవిడెన్స్ దట్ యూ హ్యావ్ టు షో దట్ ఇట్ ఈస్ వైడ్ స్ప్రెడ్ అంటే అప్పుడు ఆయన గోద్రా తెరపైకి తీసుకొచ్చాడు. సో గోద్రా గురించి మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ చీఫ్ జస్టిస్ గారే దాన్ని కన్క్లూడ్ చేశారు. గోద్రాలో పేపర్ లీక్ కాలేదు, గోద్రాలో ఓన్లీ ఓఎంఆర్ ట్యాంపరింగ్ అయితే పిటిషనర్ తరఫున న్యాయవాది ఏమన్నాడంటే ఆ ట్యాంపరింగ్ చేయాలన్నా కూడా వాళ్ళకి క్వశ్చన్ పేపర్ తెలిస్తేనే కదా వాళ్ళకి ఆన్సర్స్ తెలుస్తాయి. సో ఆన్సర్స్ తెలిస్తేనే కదా వాళ్ళు ఓఎంఆర్ మీద మార్క్ చేస్తారు, అంటే అక్కడ కూడా లీక్ అయింది అంటే చీఫ్ జస్టిస్ గారు అడిగారు, పాట్నాకి దీనికి లింక్ ఎలా ఎస్టాబ్లిష్ చేస్తావు. సాలిసిటర్ జనరల్ గారు ఏమన్నారు అంటే ఎన్టీఏ తరఫున ఏమన్నారు అంటే 2 గంటలకే పేపరు అవైలబుల్గా ఉంటుంది కదా అక్కడ గోద్రాలో, సో 2 గంటల నుంచి వాళ్ళు సాల్వ్ చేసుకోవచ్చు, వాళ్ళు కూడా సాల్వర్ని పెట్టుకొని సాల్వ్ చేసుకోవచ్చు, అక్కడి నుంచి అయితే ఇక్కడికి లీక్ కాలేదు కదా అని అన్నారు. దానికి చీఫ్ జస్టిస్ గారు కూడా ఏమన్నారంటే ఈవెన్ గోద్రా సీమ్స్ టు బి లోకలైజ్డ్, అంటే పట్నావే కాదు గోద్రా కూడా లోకలైజ్డే. సో ఇప్పటి వరకు చీఫ్ జస్టిస్ గారు హీఈస్ నాట్ కన్విన్స్డ్ దట్ ఇట్ ఈస్ వైడ్ స్ప్రెడ్. కానీ ఆయన ఏమన్నారు, కన్క్లూడింగ్ రిమార్క్స్లో ఆయన ఏమన్నారంటే దో ఇట్ ఈస్ నాట్ వైడ్ స్ప్రెడ్, లీక్ అయితే పట్నాలో జరిగింది, హజారీబాగ్ పట్నాలో జరిగింది, కానీ అది దాటి వచ్చింది అనడానికి ఏమీ ఆధారాలు లేవు. సో ఈ జస్ట్ పట్నా అండ్ హజారీబాగ్లో లీక్ అయింది కాబట్టి నీట్ అయితే
వీ కెనాట్ రిపీట్, 24 లక్షల మందిని కష్టపెట్టలేము, సో ఇట్ ఈస్ నాట్ సఫిషియంట్ అని అన్నారు. సో ఇప్పుడు మనకి ఏమి ఉంది అంటే ఇట్ ఈస్ జస్ట్ ఈ మార్క్స్ ఇన్ఫ్లేషన్ ఒక్కటే మనకు ఉంది. ఆ మార్క్స్ ఇన్ఫ్లేషన్కి అదర్ రీజన్స్ ఉండొచ్చు. సో అందుకోసమే కాబోలు ఆయన ఏమన్నారంటే ఈ పేపర్ మార్క్స్ డిస్ట్రిబ్యూషన్ అన్నది, సెంటర్ వైజ్ మార్క్ డిస్ట్రిబ్యూషన్ అన్నది ఎన్టీఏ వాళ్ళు పబ్లిష్ చేస్తే మనకి మొత్తం అంత క్లియర్ కట్గా మనకు తెలుస్తుంది. కాకపోతే ఒకటి పిటిషనర్ తరఫున న్యాయవాది ఒకటే అడగవలసింది, 2024 మార్క్స్ డిస్ట్రిబ్యూషన్ ఇస్తున్నారు, బాగానే ఉంది, 2023 కూడా ఇవ్వాలి మీరు కంపారిజన్కి అని అడగవలసింది. సరే 2023 అడగలేదు, బట్ ఎనీవే 2024 అడిగారు కాబట్టి 2024 నుంచే మనకు తెలుస్తుంది. అంటే ఈ మార్క్స్ ఇన్ఫ్లేషన్ జస్ట్ లోకలైజ్డ్గా బీహార్లోని, గుజరాత్లోని, హర్యానాలోనే ఉన్నాయా, లేదా ఈ మార్క్స్ ఇన్ఫ్లేషన్ త్రూఅవుట్ ద కంట్రీ ఉందా? త్రూఅవుట్ ద కంట్రీ ఉంటే త్రూఅవుట్ ద కంట్రీ పేపర్ లీక్ అయితే జరగలేదు కదా అని వాదించవచ్చు. సో ఏది ఏమైనా మనకి యాజ్ ఆఫ్ నో మనకి ఏమనిపిస్తుందంటే చీఫ్ జస్టిస్ గారికి నీట్ మళ్ళా క్యాన్సిల్ చేసి రీనీట్ పెట్టే ఉద్దేశం అయితే లేనట్టుంది. ఎందుకంటే పదే పదే ఆయన పిటిషనర్ తరఫున న్యాయవాదిని పదే పదే అడిగారు ఆయన, వాట్ ఈజ్ యువర్ బేసిస్ టు షో దట్ దెర్ ఇస్ అ సిస్టమిక్ ప్రాబ్లమ్ ఆర్ దెర్ ఇస్ అ వైడ్ స్ప్రెడ్ పేపర్ లీక్ అని పదే పదే అడిగారు. అయితే ఈయన ఆబ్వియస్లీ వీళ్ళ దగ్గర ఏం డేటా ఉంది, పట్నాలో లీక్ అయింది, హజారీబాగ్లో లీక్ అయింది, చైన్ ఆఫ్ కస్టడీ డిస్టర్బ్ అయింది, కొంతమంది పట్టుకుపడ్డారు, తర్వాత గోధరాలో ఏదో అయింది. ఇవి రెండూ తప్పితే వాళ్ళకి ఇంకేమీ దెర్ ఇస్ నో అదర్ ఎవిడెన్స్, బికాజ్ వాళ్ళు ఏమీ ఇన్వెస్టిగేట్ చేయట్లేదు కదా. సో దెర్ ఇస్ నథింగ్. అయినా కూడా చీఫ్ జస్టిస్ గారు ఏంటంటే హీ స్టిల్ హ్యాస్ అన్ ఓపెన్ మైండ్. ఆయన ఒకటే అంటారు ఏంటంటే ఒకవేళ అది పేపర్ లీకు, ఇంకో లైన్ ఆఫ్ థింకింగ్ ఏంటంటే పేపర్ లీక్ ఎప్పుడైంది అని అడిగారు. సో ఎన్టీఏ తరఫు న్యాయవాది చెప్పడం ఏంటంటే అది 5th మార్నింగ్ 9 and 10 మధ్యలో జరిగింది అని ఆయన అంటాడు. వీళ్ళేమంటారు, పిటిషనర్ తరఫు న్యాయవాది ఏమంటాడు, అండ్ అది సుప్రీంకోర్టు జడ్జి గారు కూడా అది దాంతో కొంచెం హీ డిడ్ నాట్ లైక్ దట్. ఎందుకంటే ఆయన ఏమంటాడంటే పొద్దున్నే పేపర్ లీక్ అయితే ఎప్పుడు సాల్వ్ చేశారు, ఎప్పుడు స్టూడెంట్స్ చెప్పారు, ఎప్పుడు వాళ్ళు రాశారు, ఇదంతా పాసిబుల్ కాదు అని ఒక కమెంట్ అయితే చేశాడు. ఏంటంటే ఇంత తొందరగా పేపర్ లీక్ అయితే, ఇంత తొందరగా పేపర్ సాల్వ్ అయితే కాదు కదా, సో హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అని ఆయన అడిగాడు. పిటిషనర్ తరఫు న్యాయవాది ఏమన్నారు అంటే అది ముందర రోజే లీక్ అయింది, రాత్రి అంటే ముందర రోజు రాత్రి లీక్ అయిందని వీళ్ళు అంటారు. సో దానికోసమే ఈయన ఏమన్నారు, ఎంతమంది ఏమన్నారంటే ఈ బీహార్ పోలీస్ కేసు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఒకటి ఫైల్ చేయమని చెప్పారు. తర్వాత కొంచెం అది కూడా ఇన్వెస్టిగేట్ చేశారు. అంటే పట్నాలో ఎన్ని సెంటర్స్ ఉన్నాయి, హజారీబాగ్లో ఎన్ని సెంటర్స్ ఉన్నాయి, ఎంతమంది స్టూడెంట్స్ ప్రిపేర్ అయ్యారు, అందులోంచి ఎంతమంది సెలెక్ట్ అయ్యారు. అంటే అడ్డగోలుగా అక్కడి నుంచి చాలా ఎక్కువ మంది సెలెక్ట్ అవుతే వీ కెన్ పర్హాప్స్ హ్యావ్ అ లోకలైజ్డ్ రీనీట్ ఇన్ దోస్ 2 సెంటర్స్. అంటే అక్కడ ఏమైందంటే అక్కడ కూడా పెద్ద ఎక్కువ మంది సెలెక్ట్ అయినట్టు లేదు. బట్ ఎనీవే ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఎన్టీఏ వాళ్ళు సప్లై చేస్తారు. సో యాజ్ ఆఫ్ నో చీఫ్ జస్టిస్ హ్యాస్ అన్ ఓపెన్ మైండ్. ఆయనకి నీట్ క్యాన్సిల్ చేసే ఉద్దేశం లేదు. బట్ అట్ ద సేమ్ టైం ఒకటే ప్రాబ్లం ఏంటంటే ఒక చోట అయితే పేపర్ లీక్ అయింది, ఆ పేపర్ లీక్ నిజంగా మిగిలిన చోటికి వెళ్ళిందా లేదా అన్నది హీ ఈజ్ నాట్ ఏబుల్ టు డిసైడ్. అందుకోసమే ఈ డిస్ట్రిబ్యూషన్ అవి పెట్టమని చెప్పారు. సో మండే నాడు మాత్రం ఐ థింక్ దీనికి తెరపడుతుందని ఆశిస్తున్నాను. మండే నాటికి మాత్రం వీ విల్ గెట్ దిస్. అండ్ పిటిషనర్ తరఫున న్యాయవాది స్టే అడిగారు ఆన్ కౌన్సిలింగ్. దానికి ఆయన హీ హెస్ నాట్ పాస్డ్ ఎనీ ఆర్డర్ ఆన్ దాట్ స్టే. ఎందుకంటే కౌన్సిలింగ్ ప్రాసెస్ ఒక రోజులో అయ్యేది కాదు, సో అని ఆయన కొట్టిపడేశాడు. సో కౌన్సిలింగ్లో మాత్రం స్టే ఉండదు. సో మండే నాడు మాత్రం ఇది ఏదో రకంగా ఐ థింక్ దేర్ విల్ బి సమ్ సొల్యూషన్ టు దిస్ ఆన్ మండే. యాజ్ ఆఫ్ నౌ చీఫ్ జస్టిస్ గారు అయితే ఈజ్ నాట్ విల్లింగ్ టు క్యాన్సిల్ ద టెస్ట్ అన్నట్టయితే అనిపిస్తుంది. అన్లెస్ ఈ ఎన్టీఏ వాళ్ళు పబ్లిష్ చేస్తారు కదా, పబ్లిష్ చేసిన తర్వాత మనకి ఏదైనా డిస్ట్రిబ్యూషన్, మార్క్స్ డిస్ట్రిబ్యూషన్లో వైడ్ స్ప్రెడ్గా మనకి ఏదైనా డిఫరెన్సెస్ కనిపిస్తే తప్ప ఐ డోంట్ థింక్ హీ విల్ ఆర్డర్ రీనీట్ అని అయితే నాకు అనిపిస్తుంది. బట్ ఎనీవే లెట్ us వెయిట్ ఫర్ మండే.